ఈ మధ్య కాలంలో అంటే 2024 సెప్టెంబర్‌లో రిలీజ్ అయిన 35 మూవీకి హిందూ ధర్మచక్రం అనే ఒక సంస్థ వాళ్ళు సన్మానం చేయడం జరిగింది. అంటే వారి విలువలు కానీ, వారు సినిమా తీసిన విధానం కానీ వారికి నచ్చి వారు సన్మానం చేయడం అయితే జరిగింది. కానీ ఒక వ్యక్తి ఏదైతే వీడియో పెట్టడం వల్ల వాళ్ళ సంస్థనే కానీ, ఇటు సంస్థ యొక్క అధ్యక్షుడైన శ్రీకాంత్ శర్మ గారి యొక్క పర్సనల్ లైఫ్ పైన అటాక్ అవుతుందని చెప్పేసి ఆయన వాపోతున్నారు. అదేవిధంగా ఈ విషయంపై అతను ప్రెస్ మీట్ పెట్టి కూడా చాలా వరకు సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసినప్పటికీ కూడా అతను వీడియోస్ చేయడం ఆపట్లేదు. అదేవిధంగా అతని సంస్థను కూడా దుర్భాషలాడారు అని చెప్పేసి అతను అంటున్నారు. సో ఈ అతను చేస్తున్న ఆరోపణల వెనుక ఉన్నటువంటి కోణం ఏంటి? అసలు అతను ఆరోపణలు ఎందుకు చేయాల్సి వచ్చిందన్నది కూడా మరిన్ని విషయాలు కూడా మనం వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో సార్, అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఏవైతే అతను వీడియోస్ చేస్తున్నాడో ఆ విషయంలోకి వెళ్ళేదానికంటే ముందు హిందూ ధర్మ చక్రం సంస్థ గురించి ఏం చెప్తారు అసలు? బిగ్ టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్ శర్మ. హిందూ ధర్మచక్రం అనే ఒక సంస్థ వ్యవస్థాపకుడిని. ఈ సంస్థ ఆధ్వర్యంలో సామాజిక మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తాం. ఆధ్యాత్మికం అంటే పూజలు, హోమాలు, అందరినీ గ్యాదర్ చేసి దేశం క్షేమం కోసము, లోక కళ్యాణం కోసం అలా చేస్తుంటాం. అవన్నీ ఆధ్యాత్మికంగా చేస్తూ ఉంటాం. సామాజికంగా అయితే ఏవైనా పాడుబడిన దేవాలయాలు ఉంటే అవి పునర్నిర్మించడం కోసము, అయోధ్యలో రామ మందిరం కట్టాం కదా, అప్పుడు అయోధ్య రామ మందిరం కోసము మా సంస్థ తరఫున సుమారు 2,10,000 వరకు మేము సంస్థ నుంచి ఇవ్వడం జరిగింది, విరాళం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హిందువుల్లో ఎవరైనా ఆసుపత్రుల్లో ఉండి మెడికల్ ఛార్జీలు కట్టలేనటువంటి వారు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు, స్కాలర్షిప్ కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం చేస్తూ ఉంటాం. మన కోవిడ్ టైంలో ఆ 2 నెలలు కోవిడ్లో చాలామందికి, 300 మందికి నిత్యావసర సరుకులు ఇచ్చాం. అదేవిధంగా ఈ మున్సిపల్ వర్కర్స్ ఉంటారు కదా, మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు అంటాం కదా, వాళ్ళకి దసరా రోజు, ప్రతి దసరాకి వాళ్ళందరికీ కొత్త బట్టలు పెట్టి వాళ్ళకి శాలువా కప్పి సన్మానం చేస్తాం. ఎందుకంటే వాళ్ళు మన హైదరాబాద్ని క్లీన్గా ఉంచితేనే మనము ఏ రోగాల బారిన పడకుండా ఉంటాం. వాళ్ళని గౌరవించాలి, అంతగా పట్టించుకోరు వాళ్ళని ఎవరిని. సో వాళ్ళ సేవలను గుర్తిస్తే వాళ్ళు చాలా ఆనందపడతారు. ఆ రోజు మేము శాలువాతో సత్కరిస్తే మాకు ఇలాంటి సన్మానం మా జీవితంలో ఇంతవరకు చూడలేదండి అన్నారు వాళ్ళు. అట్లా అందరినీ గుర్తించి ఇలా సామాజికమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తుంటాం. ఇవన్నీ చేస్తూ ఉంటామమ్మా. ఈ సందర్భంగా మీరు అన్నట్టుగా 35 అనేటువంటి సినిమా మంచి సినిమా కదా. చిన్న సినిమాలు వచ్చినటువంటి విషయాలు కూడా తెలియదు. చిన్న సినిమాలకు అసలు లైఫ్ కూడా ఉండదు. అలా కుటుంబ సభ్యులందరూ కూర్చొని చూడదగినటువంటి సినిమాలు ఈ కాలంలో లేవు. అది 35 చిన్న కథ కాదు అనేటువంటి సినిమా ఫ్యామిలీ అందరూ కూర్చొని చూడదగినటువంటి సినిమా. అంత మంచి సినిమాలు రావాలి, వాళ్ళకి ప్రోత్సాహం అందించాలి అని వాళ్ళకి సన్మానం చేయడం అనేటువంటి జరిగింది. సో అంటే మీకు ఆ సినిమాలో ఏ ఆస్పెక్ట్లో నచ్చి మీరు అనేది సన్మానం చేయడం జరిగింది? 2 కోణాలు ఉన్నాయమ్మా అందులో. ఒకటి, మేము బ్రాహ్మణులం. ఆ సినిమా ఒక బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించినటువంటిది. అంటే వాళ్ళని సన్మానం చేయడానికి బ్రాహ్మణత్వం అనేటువంటిది మాత్రం మేము పెట్టుకోలేదు. ఇందులో బ్రాహ్మణ ఆచారాలు, వ్యవహారాలు వీటన్నిటినీ కూడా ఎక్కడా తగ్గించకుండా, వాటికి మచ్చ రాకుండా చాలా బాగా ఎలివేట్ చేశారు. ఆ హీరోయిన్ చక్కగా వంట చేయడం, నైవేద్యాలు పెట్టడము, అతని సంధ్యావందనం చేసుకోవడము, ఇలాంటివి చాలా బాగా చూపించారు. ఇప్పుడు వచ్చేటువంటి సినిమాల్లో బ్రాహ్మణత్వాన్ని అంత గొప్పగా చూపించే సినిమాలు చాలా తక్కువ. అలా అదొక ఆస్పెక్ట్ మాకు బాగా నచ్చినటువంటిది. రెండవది, ఈ కాలంలో పిల్లలను ఏ తల్లిదండ్రులు కూడా పట్టించుకోవడం లేదు. వాళ్ళకు మొబైల్ ఫోన్లు ఇచ్చేసి ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. దానివల్ల పిల్లలు ఏ విధంగా తయారవుతున్నారో కూడా చూస్తున్నాం మన సమాజంలో. అలాంటిది ఒక పిల్లవాడు మ్యాథమెటిక్స్లో 35 మార్కులు తెచ్చుకోలేకపోతే ఒక తల్లి తాను కష్టపడి చదువుకొని తన పిల్లవాడిని చదివించి పాస్ చేయిస్తుంది. ఇవి చాలా బాగా నచ్చి ఇలాంటి సినిమాలకు ఎంకరేజ్మెంట్ అనేది అవసరం అని చెప్పేసి అలా వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. అంటే గతంలో అన్నపూర్ణి అని నయనతార నటించిన సినిమా కూడా అందులో బ్రాహ్మణులకు సంబంధించింది. అంటే అందులో కొన్ని మీ బ్రాహ్మణులని కించపరిచే విధంగా ఉన్నాయని కూడా అన్నారు. సో అంటే అందులో అంటే ఏ ఆస్పెక్ట్ నచ్చలేదు మీకు? అన్నపూర్ణి అనేటువంటి సినిమాలో అది బ్రాహ్మణ నేపథ్యానికి సంబంధించిన సినిమా.
అందులో హీరోయిన్ ఏంటంటే ఒక దశలో చెఫ్గా మారుతుంది, తాను బిర్యానీ చేస్తుంది. ఇది చాలామందికి మనోభావాలకు దెబ్బతీసినటువంటి సినిమా. దీని మీద నేను కూడా ఒక వీడియో చేసి చెప్పాను. ఒక వ్యక్తి షెఫ్గా మారితే తప్పేమీ లేదు, అది వాళ్ళ అభిరుచి, ఆ రంగంలో వాళ్ళు ఎదగాలనుకోవడం. అందులో ఆ వ్యక్తి బిర్యానీ చేయాలి అనుకోవడం కూడా తప్పు కాదు. తప్పంతా ఎక్కడ, తను బిర్యానీ చేయడం కోసము ఆ అమ్మాయి నమాజ్ చేయడం, తను రుచి చూడడం. రుచి చూడాల్సినటువంటి అవసరమూ లేదమ్మా. నమాజ్ చేస్తేనే బిర్యానీ బాగా పండుతుంది అని అనుకుంటే అది అజ్ఞానం. అయితే ఎందుకు బ్రాహ్మణ స్త్రీ అయినప్పటికీ కూడా తను ఎందుకు నాన్ వెజ్ ఈ బిర్యానీ చేయాలి, దాన్ని ఎందుకు సమర్థించానంటే, ఇప్పుడు బ్రాహ్మణ కుటుంబాల్లో ఎవరు డాక్టర్లు అవ్వడం లేదా, డాక్టర్లు అయ్యేటువంటి అమ్మాయిలు పిల్లలు ఎవరైనా కానీ అనాటమీలో ఎవరు పాల్గొనడం లేదా, శవాన్ని ఎవరు కాల్చడం లేదా, శవాన్ని ఎవరు కోయడం లేదా, వాళ్ళు ఆపరేషన్లు చేయడం లేదా. సేమ్ థింగ్ అన్నపూర్ణిలో తాను బిర్యానీ చేయడం వరకు మాత్రమే అది సమర్థించగలం. కానీ ఆ బిర్యానీ బాగా రావాలి అనుకొని తను అందులో ఉత్తీర్ణత సాధించాలనుకోవడానికి నమాజ్ చేయడం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా ఖండించదగినటువంటిది. అంటే ఆ మూవీలో లాస్ట్లో తనకి సెన్సెస్ అని కోల్పోయిన తర్వాత ఏదైతే చేతి స్పర్శ వాసనతోటి చూసిందో అది ముందే ట్రై చేసి ఉంటే ఇంకా మీరు కూడా మనోభావాలు దెబ్బతినకుండా ఉండేది అనుకుంటున్నారా? అవును. సో అంటే ఇప్పుడు 35 మూవీలో మీరు సన్మానం చేశారు. ఒక అతను చిరావురి, అతను మీ పైన వీడియోస్ చేస్తూ ఉన్నాడు. అసలు అతనికి మీకు ఏంటి మధ్య? ఏం పర్సనల్ వైరం అంటూ ఏమీ లేదమ్మా. ఆయన ఒక యూట్యూబరు, మేము ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉన్నాం. ఆయన పని ఆయన చేసుకుంటాడు, మా పని మేము చేసుకుంటాం. కాకపోతే ఏంటంటే ఆయన అందరి లోపాలను ఎత్తి చూపుతూ వీడియోలు చేస్తూ ఉంటాడు. అందరి లోపాలు ఎత్తి చూపేటువంటి వాడి లోపం ఎవరు చూడకూడదా? కనుక ఆయన లోపాన్ని మేము ఎత్తి చూపుతాం, అంతే తేడా. అది కేవలము ప్రొఫెషనల్ మాత్రమే, వ్యక్తిగతంగా పర్సనల్గా ఎలాంటి వైరము లేదు. అయితే చిర్రావూరి గారు మేము చేసినటువంటి ఈ సన్మానం కార్యక్రమం 35 అనేటువంటి సినిమా చాలా నీట్గా తీసినటువంటి సినిమా, కాస్త బ్రాహ్మణ నేపథ్యం ఉన్నటువంటి సినిమా. అందులో ఆ సినిమా యూనిట్ వాళ్ళందరినీ పిలిచాం. అందులో నటించిన పిల్లలు, వైజాగ్ నుంచి వచ్చాడు పిల్లవాడు, మియాపూర్ నుంచి ఒక పిల్లవాడు వచ్చాడు. తర్వాత ప్రియదర్శి గారు, డైరెక్టర్ ఈమని నందకిషోర్ గారు, సినిమాకి పెద్ద దిక్కు తలపండినటువంటి వ్యక్తి దర్శక నిర్మాత శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, ఇలాంటి హేమాహేమీలు వచ్చారు. తర్వాత రాజకీయ రంగంలో ఉండేటువంటి వారు, జర్నలిజంలో ఉండేటువంటి వారు, పోలీస్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ముఖ్య అతిథులుగా ఉండి వచ్చినటువంటి ఒక న్యాయవాది జిఎల్ నరసింహారావు గారు అని, ఆయనకు సినిమాకు సంబంధం ఉన్నటువంటి వ్యక్తి, వీళ్ళందరూ వచ్చారు. బ్రాహ్మణుల్లో ఉండేటువంటి వేద పండితులతో సహా సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో హోదాలో ఉండేటువంటి వ్యక్తులు, ప్రముఖులందరూ కూడా ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. అయితే వచ్చినటువంటి వాళ్ళను ఘనంగా సన్మానించాం. ఆ డైరెక్టర్ని కూర్చోబెట్టి కిరీటం పెట్టి శాల్వా కప్పేసి చాలా గ్రాండ్గా చేసాం. అందరికీ భోజనాలు పెట్టాం. వచ్చినటువంటి వాళ్ళకు, విఐపీలకు, వచ్చిన వాళ్ళకు, ఆడియన్స్కి అందరూ భోజనాలు పెట్టి పంపించాం. ఇది ఎప్పుడు జరిగింది? 19th జనవరి సండే రోజు సాయంకాలం జరిగింది. 20th జనవరి సోమవారం రోజు చిర్రావూరి గారు మేము చేసినటువంటి ఈవెంట్ మీద ఆయన విషయాన్ని వెళ్ళగక్కాడు. ఏమన్నాడు అని మాటల్లో కాకుండా ఆయన చేసినటువంటి వీడియో చూపిస్తాను మీకు. ఒకసారి చూపించు. 35 ఒక చిన్న సినిమా అనేటటువంటి సినిమాని తీసినటువంటి ఒక డైరెక్టర్ గారికి నిన్న బ్రాహ్మణులందరూ కలిసి పంచెలు సర్దుకుంటూ సన్మానాలు చేసి అక్షంతలు చేసి భోజనాలు చేసి కొట్టపాముకుంటూ హాయిగా ఇంటికి తిరిగి వచ్చేసారు. ఓరి సన్నాసుల్లారా, ఏదో హిందూ ధర్మాన్ని బ్రహ్మాండంగా చేసేశాడు అని మీరు పొగుడుతున్నటువంటి ఆ డైరెక్టర్ గారు అదే సినిమాలో చదువు సంధ్య రాని మొద్దులు అందరూ వేద పాఠశాలలో చేరుతారు, వేదం చదువుకునే బ్రాహ్మణులందరూ కూడా చదువు రాని సన్నాసులు, చవట దద్దమ్మలు అని చెప్పి ఒక డైలాగ్ 2-3 సార్లు పెట్టాడు. విన్నారా? అవి మీకు కనపడవు కదా. అదే చిర్రావూరి గారు సైన్స్ గురించి మాట్లాడితే మాత్రం చిర్రావూరిని లూసీ సంతానం అని ఎద్దేవా చేస్తారు. మరి మీరెవర్రా, మూసీ సంతానమా? సన్నాసులారా, సిగ్గు శరం మానం అభిమానం ఉండుంటే ఒరే చదువు రాకపోతే వేద పాఠశాలలో వేయడం ఏంట్రా అని చెప్పి గట్టిగా నిలబడాల్సింది పోయి చప్పట్లు కొట్టొస్తారా పెద్ద మనుషులు, యామ్మలు అందరూ కలిసి. అవునురే, ఒకడు నన్ను చిర్రావూరి చెత్తనా కొడుకు అని తిట్టినటువంటి పెంటనా కొడుకు సారు ఎక్కడ కనపడ్డా అంటే మనోభావాల్ని మడిచి
గొడవ పెట్టుకుంటే గొంతు పెగలట్లేదా సన్నాసి వల్లారా. సో అంటే ఇప్పుడు అతను అంటున్నాడు కదా తన పైన కూడా ఎవరో ఆరోపణలు చేశారు, ఆ వ్యక్తి ఎవరని. ఇంతకు అసలు ఆ వ్యక్తి ఎవరు మరి? ఆ వ్యక్తి ఎవరో ఆయనకు తెలియాలి. ఎవరైనా ఆరోపణ చేస్తే ఆ వ్యక్తి గురించి మాట్లాడాలమ్మా, దానికి మేము ఎందుకు అబ్జెక్షన్ చేస్తాం? అంటే అతను అంటున్నాడు కదా వీడియోలో, ఇప్పుడు మీరు అందరూ మిమ్మల్ని ఏంటి చదువురాని వాళ్ళు ఎవరినైనా కూడా వేద పాఠశాలలో వేయాలని చెప్పేసి అని అంటున్నారు. దీని గురించి ఎవరు మాట్లాడట్లేదు అని ఆయన అంటున్నాడు. మరి దాని గురించి మీరేమంటారు? అది ఆయన పర్సెప్షన్ అమ్మా, ఆయన చూసినటువంటి కోణం. ఇప్పుడు మనకు సమాజంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది. అందరూ ఒక విషయాన్ని ఖచ్చితంగా ఆమోదించాలని లేదు. విభేదించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఒకరికొకటి నచ్చుతుంది, అదే ఇంకొకరికి నచ్చదు. ఇప్పుడు షుగర్ లేనటువంటి వాడికి గులాబ్ జామ్ ఇష్టం ఉంటుంది, షుగర్ ఉన్నటువంటి వాడికి గులాబ్ జామ్ విషం అవుతుంది. ఒకే వస్తువు ఇద్దరికి నచ్చాలని లేదుగా. సో అది ఆయన కోణం. వేద పాఠశాలలో వేయకూడదు అంటూ వేదం చదువుకునే వాళ్ళను అవమానించాలనుకుంటూ చెప్పాడు. అదంతా దట్ ఈస్ ప్యూర్లీ హిజ్ పర్సెప్షన్ అండ్ హిజ్ ఒపీనియన్. మాకేం అభ్యంతరం లేదే దాని మీద. ఆయనను ఎవరో అన్నారంటున్నారు, ఆయనను ఎవరో అన్నారంటే ఆయన గురించి మాట్లాడుకోమనండి, మాకేం సంబంధం అమ్మా. మేం చేసినటువంటి ప్రోగ్రామ్కి ఇప్పుడు మీరు ఆయన లాంగ్వేజ్ గమనించారా? ఒక యూట్యూబ్ వేదిక, ఒక ప్లాట్ఫామ్లో ఇలా మాట్లాడడం. ఆయన ఒక ఆధ్యాత్మికవేత్త, ఆయనకు చాలా లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మొన్నీ మధ్య చాగంటి కోటేశ్వరరావు గారిని ఆంధ్రప్రదేశ్లో ఈ విలువలకు సంబంధించినటువంటి దాంట్లో ఆయనకు ఒక స్థానం ఇచ్చారు. చాగంటి వారు ఏమన్నారు, సోషల్ మీడియాని పర్సనల్ రివెంజ్లకు కానీ ఇలా రెచ్చగొట్టేటువంటి విధానాలకు కానీ వాడుకోకుండా హుందాగా వాడుకుందామని పిలిపించారు. అది గౌరవించాలా వద్దా? ఈ భాష సమతమేనా అసలు అలాంటి భాష మాట్లాడడం? ఆయనకి సినిమా మీద ఒక అభిప్రాయం ఉంటే కనుక సినిమా మీద నాకు ఈ సినిమా నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు అనేటువంటి విషయాలు చెప్పేసేయాలి. ఇప్పుడు నన్ను పిలిచారు మీరు, నేను ఆయన ఇదే విధంగా మాట్లాడితే బాగుంటుందా? కనుక ఒక ప్లాట్ఫామ్ పెట్టుకొని మనం సోషల్ మీడియాలో 10 మందితో మన భావాలు వ్యక్తం చేసుకోవాలి అని అనుకుంటే, మనం ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే కనుక దానికి పద్ధతులు ఉంటాయి. ఒక పరిమితిలో మాట్లాడాలి. ఖండించాల్సినటువంటి విషయాన్ని తప్పకుండా ఖండించాలి. ఆ ఖండించడానికి మాత్రం యూజ్ చేసేటువంటి లాంగ్వేజ్ చాలా గౌరవంగా ఉండాలి. అది ఆయన మాట్లాడినటువంటిది. సో అంటే ఇప్పుడు ఇంకో వీడియో కూడా ఉంది. అంటే అది చూసుకున్నప్పటికీ ఇది ఏదైతే మీరు సన్మానించిన అంశం కాకుండా పర్సనల్ అటాక్కి కూడా గురైనట్టు కొంచెం అది అనిపిస్తుంది. సో అంటే ఆ వీడియో గురించి మీరేం చెప్తారు? అయితే ఇప్పుడు ఇది ఇలా మాట్లాడాడు కదా, అక్కడ ప్రోగ్రామ్కి పెద్ద పెద్ద విఐపీలు, వేద పండితులు చాలామంది వచ్చి చాలామంది బాధపడ్డారు. సో మేమేం చేసామని అంటే దీన్ని ఖండిస్తూ క్షమాపణలు చెప్పాలి, బేషరతుగా క్షమాపణలు చెప్పి ఆ వీడియో డిలీట్ చేయాలి. లేదంటే మేము పరువు నష్టం కింద కేసు వేస్తామని ఒక లీగల్ నోటీస్ పంపించాము ఆయనకి. లీగల్ నోటీస్ అందుకున్న తర్వాత వీడియో చేశాడు. అందులో ఏంటంటే నా పర్సనల్ విషయంలోకి వచ్చి పర్సనల్గా నా కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వీడియో చేశాడనమాట. అది నేను మాటలు చెప్పడం కంటే అది చూపిస్తాను వీడియో. శ్రీమాత్రే నమః. పంచగంగల్లో ములిగిన, పంచారామాలు తిరిగిన, పంచలో పట్టినటువంటి గజ్జె మాత్రం పోలేదు. అలా అయింది మన ఉత్సవంట వక్రం పరిస్థితి. ఏదో రకంగా చిర్రావుడి గారిని రోడ్డుకు లాగాలి అని పోలీస్ స్టేషన్లో కేసులు పెడతానని అదని ఇదని ఎవరెవరినో ఇసుకొని హడావుడి చేశాడు కదా. వెళ్ళిన బ్రాహ్మణులందరూ కూడా అయ్యా మా వల్ల కాదు చిర్రావుడి గారి జోలికి వెళ్ళడం, ఆయన ఎలాంటి వాడో మాకు తెలుసు అని హ్యాండ్ ఇచ్చేటప్పటికి చివరికి ఎంతకి దిగజారాడంటే నన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. నాకు నోటీస్ పంపించాడు. అందులో ఏమన్నాడు తెలుసా, 25,000 ఇస్తేనట, ఎంత 25,000 ఓన్లీ ఇస్తేనట ఈ గొడవ ఎక్కడితో అయిపోతుందట, లేకపోతే నా మీద పరువు నష్టం దావా వేసేస్తాడట. ఒరే బాబు, పరువు నష్టం ఎవరేస్తారో తెలుసా? పరువు ఉన్నవాళ్ళు వేస్తారా, పరువు లేని వాళ్ళు ఎందుకు వేస్తారు? కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టు. నువ్వు ఏ ఎర్రపంచ గురువునైతే ఆనందపడిపోయి ఆయన వెనకేసుకుని ఆయన కోసం యుద్ధం చేస్తున్నావో, ఆయన చివరికి నీ కుంటలో నీ చేతే చేపలు పట్టించే రకం. కాబట్టి ఇవన్నీ వదిలేసి చిర్రావూరి లక్షణం ఏంటో చెప్పనా, అపకారికి కూడా ఉపకారం చేయడం చిర్రావూరి గారి లక్షణం. కాబట్టి నువ్వు నా పట్ల ఎంత అపకారం చేసినా నేను నీకు ఉపకారం చేద్దాం అనుకుంటున్నా. అదేంటంటే వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి నీ తల్లిని నా తల్లిగా దత్తత చేసుకుందాం నేను అనుకుంటున్నా, నా ఇంటికి తెచ్చేసుకుందాం అనుకుంటున్నా. నీకేమైనా అభ్యంతరమా?
లేకపోతే చిర్రావురు మా అమ్మని ఎత్తుకుపోయాడు, ఆవిడ్ని ప్రశాంతంగా వృద్ధాశ్రమంలో పెడితే వీడు తీసుకెళ్లి అమ్మలా చూసుకుంటాడని కేసు పెట్టేస్తావా కొంపదీసి? సో అంటే ఇప్పుడు అతను మాట్లాడిన దాంట్లో అదేంటి 25,000 ఇస్తేనే వదిలేస్తాను, లేకపోతే పరువు నష్ట దావా కేసు వేస్తాను అని అన్నారు. నిజంగా మీరు డిమాండ్ చేశారు 25,000? అదైతే వాస్తవమేనమ్మా. అయితే అక్కడ నన్ను బ్లాక్మెయిల్ చేశాడు అనేటువంటి పదం వాడాడు. ఇది క్లారిటీ అవసరం. లీగల్ నోటీస్ పంపించిన దాన్ని బ్లాక్మెయిల్ అన్నారు. అది లీగల్ నోటీస్. దాంట్లో మెన్షన్ చేసింది ఏంటంటే మీరు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి, క్షమాపణలు చెప్పి వీడియో డిలీట్ చేయాలి. అలా చేయకపోతే పరువు నష్టం దావా వేస్తాము. దట్ ఈజ్ రైట్. అది హక్కు, న్యాయ పరిధిలో ఉన్నటువంటిది, అది లీగల్. అది దాన్ని అడ్డం పెట్టుకుని అంటే ప్రతి దాంట్లో కాంట్రవర్సీ చేయాలన్నది ఆయన ఒపీనియన్. లీగల్ నోటీస్లో ఉన్నటువంటి దాన్ని కూడా బ్లాక్మెయిల్ అనేటువంటి రకం. ఒక లీగల్ నోటీస్ని బ్లాక్మెయిల్ అన్నాడంటే ఇంకా ఆయన విద్వత్తు, ఆయన చదువు ఏ పాటితో నాకు అర్థం కావట్లేదు. సో అంటే ఇప్పుడు అతను బ్లాక్మెయిల్ అన్నారు, మీరు క్లారిటీ ఇచ్చారు. మరి ఆ 25,000 టాపిక్ ఏంటి? 25,000 దేనికి డిమాండ్ చేశారు మీరు? అదేనమ్మా, మీరు క్షమాపణ చెప్పి వీడియో డిలీట్ చేసి క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తాం 25,000. పరువు నష్టం కింద 25,000 వేయచ్చు, 25 లక్షలు వేయచ్చు, ₹1 కోటి వేయచ్చు. మా మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా మీరు మాట్లాడారు, మా పరువుకు భంగం కలిగించే విధంగా మీరు మాట్లాడారు అని డిమాండ్ చేసేటువంటిది చట్ట పరిధిలో ఉన్నటువంటిది. అంటే ఆయన అంటున్న మాట ఏంటి అని అంటే 25,000 ఇస్తే కేసు వదిలేస్తా, లేకపోతే పరువు నష్ట దావా వేస్తా అని అంటున్నారు. మాటను దాచిపెట్టాడు. ఎవరు కూడా, ఏ లాయర్ కూడా నువ్వు 25,000 ఇస్తే ఇంకా నేను వదిలేస్తా అని లిఖితపూర్వకంగా ఎవరమ్మా రిటర్న్గా ఇవ్వరు. రిటర్న్గా ఇచ్చాడంటే అక్కడ దొరికిపోయినట్టే. అది బ్లాక్మెయిల్. ఒక లాయర్ ఇచ్చేటువంటి నోటీసు దాన్ని బ్లాక్మెయిల్ లెటర్ అని అనరు నాకు తెలిసినంతవరకు, నేను చదువుకున్న ప్రకారం. దాంట్లో మీరు వీడియో డిలీట్ చేయకపోతే ఈ విధంగా మేము పరువు నష్టం కిందకి వెళ్తాము అని చెప్పడం అది. సో అది. సో అంటే ఇప్పుడు ఆ వీడియోలో ఇంకో అంశం కూడా అన్నారు, ఏదైతే వృద్ధాశ్రమంలో ఉన్న మీ అమ్మగారిని తను తీసుకొని వెళ్ళి సాదుకుంటాను అని చెప్పేసి అని అంటున్నారు. అసలు మీ అమ్మగారు వృద్ధాశ్రమంలో ఉండడం ఏంటి? ఈ పాయింటే ఇప్పుడు నేను మాట్లాడడానికి ప్రధానమైనటువంటి కారణం. ఒక సినిమా, మంచి సినిమా వచ్చింది, వాళ్లకు సన్మానం చేద్దాము, సమాజానికి మంచి మెసేజ్ ఇద్దాము, ఇలాంటి సినిమాలకు ప్రోత్సాహాన్ని అందిద్దాము అని ఒక మంచి కాజ్తో చేసినటువంటి ప్రోగ్రాం మీద కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా అందులో నుంచి తప్పులు లోపాలు వెతుక్కుంటూ మేము దాని మీద వీడియో కాంట్రవర్సీ లాంటివి ఏవీ చేయకుండా లీగల్గా వెళ్ళినటువంటి దానికి ఇప్పుడు అది నా కుటుంబం దాకా ఆయన మాట్లాడడం, కుటుంబం దాకా రావడం అనేటువంటిది జరిగింది. ఇది చాలా బాధించేటువంటి విషయం. అయితే మా అమ్మగారి గురించి నేను ఇలా మీడియా ముఖంగా ఒక కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం అనేటువంటిది నిజంగా దురదృష్టకరమైనటువంటి సంఘటన. నేను భక్తి టీవీలో, హిందూ ధర్మంలో, ఇంకా ఏదైనా కొన్ని ఛానల్స్లో సందర్భానుసారంగా పండగలు వచ్చినప్పుడు కానీ ధర్మ సందేహాలు మొదలైనటువంటి అన్నీ చెప్తూ ఉంటాను. నా ఛానల్ పేరు హిందూ ధర్మచక్రం. అంటే నేను నా ఛానల్ ద్వారా సమాజానికి ధర్మానికి సంబంధించిన విషయాలు చెప్తాను. ఇట్లాంటి స్టేజ్లో ఉన్నటువంటి నేను 10 మందికి ధర్మం చెప్పేటువంటి నేను నా తల్లిని నేను వృద్ధాశ్రమంలో వేయగలనా? ఒకవేళ వేసి ఉంటే నేను ఎవరికైనా ధర్మం చెప్పగలనా? నాకు ఆ స్థానం ఉంటుందా, ఆ హక్కు ఉంటుందా, అర్హత ఉంటుందా? మరి అంటే నిజానికి కూడా మీ అమ్మగారు వృద్ధాశ్రమంలో లేరా? చెప్తాను, అదే విషయం చెప్తాను. సో ఆయన ఏంటంటే, ఆయన తీసుకొచ్చినటువంటి పాయింట్ ఏంటంటే బట్టగాల్చి మొహం మీద వేయడం అని అంటారనమాట. ఏదో విధంగా డిఫేమ్ చేద్దామన్నటువంటి ఆలోచన. నిజానికి ఆయనకు అందిన సమాచారం అది మా అమ్మగారు వృద్ధాశ్రమంలో ఉన్నారు అనేటువంటిది. సో అది పాయింట్ ఎలివేట్ చేసి నన్ను జనాల్లో చీప్ చేద్దామనేటువంటిది. మీరు అడిగిన క్వశ్చన్ నిజంగా ఉందా అంటే, నిజంగా మా అమ్మగారు వృద్ధాశ్రమంలో ఉంది. ఆవిడ వృద్ధాశ్రమంలో ఉండడానికి కారణం మాత్రం నేను కాదు. మరి ఏంటి అసలు కారణం ఏంటి వృద్ధాశ్రమంలో ఉండడానికి? మా అమ్మగారు వృద్ధాశ్రమంలో ఉండడానికి కారణము హైదరాబాద్ వాటర్ సప్లై బోర్డు ఉంటుందమ్మా, HMWS అండ్ SB అంటారు. హైదరాబాద్ వాటర్ సప్లై బోర్డు కారణం మా అమ్మగారు వృద్ధాశ్రమంలో ఉండడానికి. మా అమ్మగారు వృద్ధాశ్రమంలో ఉండడానికి SSC బోర్డు ఉంటుందిగా, 10th క్లాస్ సంబంధించింది, SSC బోర్డు కారణం. ఈ 2 డిపార్ట్మెంట్లు మా అమ్మగారు వృద్ధాశ్రమంలో ఉండడానికి కారణం. అసలు ఈ 2 డిపార్ట్మెంట్లు అంటే వాటర్ సప్లై సపరేట్ డిపార్ట్మెంట్, SSC సపరేట్, మీ మదర్ సపరేట్, అసలు ఎక్కడ కూడా ఇంటర్ కనెక్షన్ ఉన్నట్టు అనిపించట్లేదు. ఇవి 2 ఎలా కారణం? కారణం ఉంది. ఎలా అది ఎక్స్ప్లెయిన్ చేయండి. మా ఫాదర్ చనిపోయినప్పుడు
ఆయన సర్వీస్లో ఉండగా చనిపోయాడు. కంపాషనేట్ గ్రౌండ్లో అపాయింట్మెంట్ ఇస్తారనమాట. అది ఇద్దరు బ్రదర్స్ ఉంటే ఎవరికో ఒకరికి ఇవ్వాలి. నా ఎన్ఓసి లేకుండా, నాకు సంబంధం లేకుండా, నాకు తెలియకుండా డిపార్ట్మెంట్కి ఇచ్చేటువంటి లెటర్స్లో నేను ఆల్రెడీ నాకు ఫ్యామిలీకి రిలేషన్స్ లేవు అని మా మదర్ చేత రాయించుకొని డిపార్ట్మెంట్కి అఫిడవిట్లన్నీ సమర్పించి ఉద్యోగం మా బ్రదర్కి ఇవ్వడం అనేటువంటి జరిగింది కంపాషనేట్ గ్రౌండ్లో. అందులో ఒక వ్యక్తికి కంపాషనేట్ గ్రౌండ్లో అపాయింట్మెంట్ ఇవ్వాలంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎన్ఓసి ఇవ్వాలి. నా ఎన్ఓసి లేకుండా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అందులో పనిచేసేటువంటి అవినీతి అధికారులు లంచాలకు ఆశపడి లంచాలు తీసుకున్నటువంటి కారణం చేత నా ప్రమేయం లేకుండా మా బ్రదర్కి ఉద్యోగం చేసేశారు. నాకు అసలు తెలియదు. నేను ఆ విషయాలన్నీ తెలిసిన తర్వాత నా రైట్ నాకు తెలియకుండా, నా ఎన్ఓసి లేకుండా ఎలా చేస్తారు అని నేను పోరాడేటువంటి రైట్ నాకుంది. దాని మీద నేను కోర్టుకు వెళ్ళేటువంటి హక్కు నాకుంది. అది నాకు చట్టం ఇచ్చినటువంటి హక్కు. నేను దాని మీద కోర్టుకు వెళ్ళాను. కోర్టుకు వెళ్తే అందులో డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి దాంట్లో అన్ని అవకతవకలు జరిగాయి. ఫేక్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు. ఇల్లీగల్గా అన్నీ చేశారు. అందులో ఎస్ఎస్సి బోర్డు ఇన్వాల్వ్ అయ్యి మా బ్రదర్కి 40 years ఉన్నటువంటి మా బ్రదర్కి 31 years అన్నట్టుగా చూపిస్తూ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఇచ్చారు, పాస్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఎస్ఎస్సి బోర్డు ఇన్వాల్వ్ అయ్యింది. అలా మా బ్రదర్కి అపాయింట్మెంట్ చేయడం వలన, నేను కోర్టుకు ఎక్కడం వలన వీళ్ళందరి తప్పులు బయటికి వచ్చేసి వీళ్ళందరి మీద ఛార్జ్ షీట్లు పడడం కారణం చేత ఇవన్నీ జరిగి, ఇందులో మా అమ్మ కూడా ఉండడం కారణం చేత, ఈ కుటుంబ కలహాలు ఇన్ని జరగడం కారణం చేత మా అమ్మ నా దగ్గర ఉండకుండా వృద్ధాశ్రమంలో ఉంది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు మీ అన్నగారికి వచ్చే జాబ్లో మీ మదర్ గారు మీ ఇన్వాయిస్ లేకుండా ఇచ్చారు, డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేశారు. అసలు అప్పటి నుంచే ఎందుకు మీ మదర్ మిమ్మల్ని సపరేట్ చేశారు? కాస్త అమాయకురాలమ్మ. ఇప్పుడు ఎవరైనా ఇలా చేస్తే నీకు చాలా బెనిఫిట్ ఉంటుంది అని చెప్తే నమ్మే రకం. దీనివల్ల వచ్చే నష్టాలు వాళ్ళు చెప్పరు కదా. అమ్మ, దీని కారణం చేత నువ్వు ఒక కొడుకుని కోల్పోతావు. నీకు ఒక కొడుకుకు సంబంధం మా మదర్ చేత రాయించారనమాట. వి హ్యావ్ నో రిలేషన్స్ విత్ మై సెకండ్ సన్ అని రాయించుకున్నారు అందులో. అది మా అమ్మకి ఇంగ్లీష్ రాదు కదా, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడుతుంది. ఇవన్నీ జరిగాయి. అంటే సో మిమ్మల్ని అంటే సపరేట్ చేసి మీ అన్నయ్యకి సపోర్ట్ చేద్దామని చేసిన విషయంలో తాను మోసపోయాను, తనకు తెలియకుండా ఇంత పెద్దగా ఇలాంటి స్కాములు ఇవన్నీ జరిగాయి అన్న ఒక ఆవిడ గిల్ట్ ఫీల్ అయ్యి మాత్రమే వృద్ధాశ్రమంలో ఉంటున్నారా? కాదు, తను వృద్ధాశ్రమంలో తన కూతుర్లు చేర్చి ఉండొచ్చు బహుశా, అంతేగాని నా దగ్గరికి రాలేక, నా దగ్గర ఉండలేక ఉన్నటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. కొన్ని రోజులు నా దగ్గర ఉండింది. ఆ ఉండడానికి ఇప్పుడు వీళ్ళ మీద ఇల్లీగల్గా అన్నీ చేశారు కదా. అంటే 10th class బోర్డు వారు, ఎస్ఎస్సి బోర్డు వారు ఆల్రెడీ ఎస్ఎస్సి పాస్ అయినటువంటి వ్యక్తికి మళ్ళీ ఎస్ఎస్సి సర్టిఫికేటు 10 years ఏజ్ని తగ్గించి ఇవ్వడం అనేటువంటిది పెద్ద క్రైమ్. ఎన్ఓసి లేకుండా ఒక డిపార్ట్మెంటు ఇంకో వ్యక్తికి ఉద్యోగం ఇవ్వడం క్రైమ్. ఒక వ్యక్తి తన ఏజ్ను దాచిపెట్టి కొత్త ఏజ్ను సృష్టించడం అనేటువంటిది క్రైమ్. ఒక డాక్టర్, గవర్నమెంట్ డాక్టర్ 40 years ఉన్నటువంటి వ్యక్తిని 32 years ఉన్నాడని ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వడం క్రైమ్. ఇన్ని క్రైమ్స్ అన్నీ బయటపడ్డాయి నేను కోర్టుకు వెళ్ళిన తర్వాత. అయితే చాలామంది ఏమనుకుంటారంటే కుటుంబం మీద కోర్టుకు వెళ్తావా అని అంటారు. కుటుంబం నుంచి నన్ను సపరేట్ చేసేసారు, ఇంకా నాకు రిలేషన్ లేదన్నట్టుగా చేసేసారు. సో నా రైట్ ప్రకారం వెళ్ళాను నేను. ఇప్పుడు నా తండ్రికి సంబంధించిన ఆస్తి అది, నా తండ్రికి సంబంధించినటువంటి నేను పొందడం నా హక్కు. సో నేను కోర్టుకు నా హక్కు ప్రకారం వెళ్ళాను. ఇవన్నీ బయటపడి ఇంతమంది మీద ఛార్జ్ షీట్లు పడ్డాయి. ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో ఆ డిపార్ట్మెంట్తో సహా ఛార్జ్ షీట్లు పడ్డాయి. ఛార్జ్ షీట్ పడ్డటువంటి సందర్భంలో మా అమ్మ చేత ఒక గేమ్ ఆడించారు. ఇందరి మీద ఛార్జ్ షీట్లు పడ్డాయిగా, మా అమ్మ చేత ఒక గేమ్ ఆడించారు. కొన్ని రోజులు నా దగ్గర ఉంచారు. నా దగ్గర ఉంది, బాగుంది, చాలా బాగుండింది. ఇలా ఉన్నటువంటి మా అమ్మగారు ఒక రోజున వాళ్ళ మేనల్లుడు మంచినీళ్ళ రాము, మీరు కావాలంటే నేను ఇతని నంబర్ ఇస్తాను, ఇతన్ని ఇంటర్వ్యూ చేయండి, ఏం జరిగింది అనేటువంటి ప్రధాన సూత్రధారి. ఈరోజు మా అమ్మగారు నా దగ్గర ఉండకుండా వృద్ధాశ్రమంలో ఉండి ఒక వ్యక్తి చేత ఇలా సోషల్ మీడియాలో చెప్పించేటువంటి పరిస్థితి రావడానికి కారణం ఇతనే. అతని నంబర్ ఇస్తాను, మీరు అతని చేత ఇంటర్వ్యూ చేస్తే విషయాలు బయటపడతాయి. అతనితో అతను వచ్చి మా అమ్మని తీసుకెళ్ళిపోయాడు. నా మీద కేసు పెట్టించారు. ఏమని? నా కొడుకు నన్ను హత్యా ప్రయత్నం చేయబోయాడని మా అమ్మగారు పెట్టారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే
మా అందరి మీద నువ్వు వేసినటువంటి కేసులు కొట్టేస్తే నీ మీద ఉన్న కేసు కొట్టిస్తాను మా అమ్మ చేత చెప్పించారు. అలాగే రాసిచ్చాను, నా మీద కేసు కొట్టేశారు, వాళ్ళ మీద కేసులు కొట్టేశారో లేదు ఇంకా నడుస్తుందో తెలియదు. అలా మా అమ్మగారు నా దగ్గర ఉన్నటువంటి మా అమ్మగారు ఒక సినిమా ఫకీలు మాకు తెలియకుండా మా అమ్మగారిని ఒక వ్యక్తి తీసుకెళ్ళి నా మీద కేసు పెట్టించి, ఒక ఫేక్ కేసు పెట్టించి వాళ్ళ మీద ఉన్నటువంటివి తొలగించుకోవడం కోసము ఇంత భయంకరమైన వాతావరణం సృష్టించి అలా అక్కడి నుంచి నా దగ్గర ఉండలేక అలా కూతుర్ల దగ్గరికి కొడుకు దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి తను వృద్ధాశ్రమంకి వెళ్ళింది. అయితే ఇప్పుడు చాలామందికి డౌట్ వస్తుందన్నమాట, వృద్ధాశ్రమంలో ఉండి ఇన్ని పొరపాట్లు జరిగినప్పటికీ కూడా నువ్వు ఇంత ధర్మం చెప్తున్నావు కదా, ధర్మచక్రం అని పేరు పెట్టుకున్నావు కదా, అయినప్పటికీ కూడా కన్న తల్లి కదా, ఎంత తప్పు చేసినా కానీ కన్న తల్లిని మాత్రం అట్లా చేయకూడదు కదా, దగ్గరనే పెట్టుకోవాలి కదా అని ఎవరైనా చెప్తారు. నా క్వశ్చన్ అదే, అంటే అంత జరిగినప్పటికీ కూడా కన్న తల్లి కాబట్టి ఎవరికైనా కన్న ప్రేమ ఉంటుంది, తల్లిని తీసుకొచ్చుకొని మీ దగ్గర పెట్టుకోవచ్చు కదా అన్నదే నా క్వశ్చన్. అదే ఆన్సర్ చెప్తాను ఇప్పుడు. ఆ ప్రయత్నాలన్నీ చేశాను నేను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఏ వ్యక్తి అయితే మంచినీళ్ళ రాము అన్నానో ఆ వ్యక్తి తీసుకెళ్ళిన తర్వాత నా మీద కేసులు పెట్టడాలు, కొట్టేయడం ఇవన్నీ జరిగిన తర్వాత ఒక రోజు నేను ఆ స్నేహితులతో కలిసి అతని ఇంటికి వెళ్ళాను. నువ్వు ఎలా తీసుకెళ్ళావో అంతే గౌరవంగా తెచ్చి నాకు అప్పగించు, ఎందుకంటే నా తల్లి నా దగ్గర ఉండాలి. తను వృద్ధాశ్రమంలో ఉన్న తర్వాత అనమాట, ఎప్పుడైతే వృద్ధాశ్రమంలో వేశారని తెలిసిందో వెంటనే వెళ్ళాను నేను. అప్పటి వరకు మా సిస్టర్ దగ్గర ఉండింది. మా సిస్టర్ దగ్గర మా అమ్మగారు ఉండడం నా దృష్టిలో తప్పు కాదు, ఆమె ఇష్టం. వృద్ధాశ్రమంలో ఉంటే కనుక మా అందరికి అవమానం. ఈ అబ్బాయి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎట్లా తీసుకెళ్ళావో అంతే గౌరవంగా నాకు అప్పచెప్పాలి, అది ధర్మం, నా దగ్గర ఉండాలి అని చెప్తే అతను అన్న మాట ఏంటంటే, లీగల్గా నీకు అధికారం లేదు మీ అమ్మని నీ దగ్గర ఉండడం అని చెప్పాడు. లీగల్గా నాకు అధికారం లేదంట అతను చెప్పినటువంటి విషయం. ఇతనికి పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు భయపడతారటమ్మా ఇతనికి, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తి. ఒకే రోజులో కేసు పెట్టించగలిగినటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తి 2 డేస్లో. సో అతను చెప్పిన ఇన్ఫర్మేషన్ అది. లీగల్గా నాకు అధికారం లేదు, లీగల్గా నా అధికారం లేకపోతే నేను ఎలా మా అమ్మను ఉంచుకుంటాను. సెకండ్ థింగ్, లీగల్గా నాకు అధికారం లేకపోయినప్పటికీ కూడా ఇంకొకరెవరో తల్లి ఉంటే మా తల్లిలాగా పోయి ఇప్పుడు చిరావరి అన్నట్టుగా నేను మా అమ్మగారి దగ్గరికి వెళ్ళాను. అమ్మ ఇప్పుడు నువ్వు నీ కూతుర్లని మీ అల్లులని పిలిచి నాకు ఒక లెటర్ రాసి, నేను ఇక్కడి నుంచి నా కొడుకు దగ్గర వెళ్ళాలనుకుంటున్నాను, నేను నా ఇష్టంతో వెళ్ళాలనుకుంటున్నాను, ఒక లెటర్ రాయించు. ఈ లెటరు అందరికి ఒక్కొక్క కాపీ ఇచ్చి లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక కాపీ ఇచ్చేద్దాం, నా దగ్గరికి తీసుకెళ్తాను. ఇలా నువ్వు రాయకుండా ఇప్పుడు నువ్వు వృద్ధాశ్రమంలో ఉండగా నేను గబుక్కుని వచ్చి తీసుకెళ్ళాను అనుకో, నీకేమన్నా జరిగితే తర్వాత ఏంటి? కేసు పెట్టిన విధంగా ఫస్ట్ సస్పెక్టెడ్ పర్సన్ ఈస్ నేనే అవుతాను కదమ్మా. వృద్ధాశ్రమంలో ఉన్నట్టు అప్పటి వరకు బాగున్నటువంటి ఈమె ఇక్కడ వెళ్ళిన తర్వాత ఏమన్నా జరిగింది అని అంటే ఈయన ఏమో చేశాడనేటువంటి సస్పెక్ట్ నేను అవుతాను కదా. ఆబ్వియస్లీ అంతకుముందు ఇప్పుడు నా కొడుకుతో నాకు సంబంధం లేదు అని చెప్పినప్పటికీ కూడా నేను తీసుకొని వచ్చి నా దగ్గర పెట్టుకున్నటువంటి వ్యక్తిని నేను అప్పుడు ఎలాంటి భయాలు పడలేదు నేను. అలా నా దగ్గర ఉన్నటువంటి మా అమ్మ ఇంత ఒక సినిమాలాగా చేసినప్పుడు రెండవసారి నేను నా జాగ్రత్త పడటం తప్ప, నాకు భార్య బిడ్డలు ఉన్నారు, కుటుంబం ఉంది. నేను అప్పుడు కేసు పెట్టినప్పుడు డైరెక్ట్గా జైలుకే వెళ్ళి ఉంటే ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఒక తల్లి కేసు పెట్టినప్పుడు ఆడవాళ్ళు కేసు పెడితే ఇంకోటి ఏం చూడరు. తల్లి పెట్టింది అనుకోమ్మా, కొడుకు నీచుడే అంటారు. వెనక ఏంటి బ్యాక్గ్రౌండ్ అనేది ఇప్పుడు నేను చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇంతవరకు కూడా ఇది నా వరకు పరితం ఉన్నటువంటి విషయము. చిర్రావురి దీన్ని తీగ లాగాడు. చిర్రావురి తీగ లాగితే ఇప్పుడు డొంకంతా కదలాలి. ఇప్పుడు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ఏం జరిగింది, ఏం నేరాలు జరిగాయి, ఎంతమంది లంచాలు తీసుకున్నారు, ఎస్ఎస్సి బోర్డు ఎంత లంచం తీసుకొని ఎస్ఎస్సి ఫేక్ సర్టిఫికేట్, ఈ డొంకంతా కదలాలి. సో నేను ఇప్పుడు జాగ్రత్త పడడం అనేటువంటి తప్పు కాదుగా. సో నాకు థ్రెట్ ఉంది. ఒకవేళ మా అమ్మగారు నేను డైరెక్ట్గా ఎవరిని నేను సమాజం కేర్ చేయకుండా నా తల్లి నా దగ్గర ఉండాలని తీసుకొస్తే కనుక నాకు థ్రెట్ ఉంది కనుక దాని నుంచి నేను నా ఫ్యామిలీ జాగ్రత్త పడాలి కనుక ఇప్పుడు ఆ చర్చలు చేస్తున్నాం. వాళ్ళు మాట్లాడుతున్నారు, మా తల్లి మాట్లాడుకుంటుంది, వాళ్ళ బ్రదర్స్ మాట్లాడుతున్నారు, అంటే మా అమ్మగారు బ్రదర్స్. ఆ లోపలనే ఒకవేళ అందరూ వచ్చి రాసిచ్చారనుకోండి, నేను ఇప్పుడు మీడియా ముఖంగా కూడా చెప్తున్నాను, మీ ఛానల్ ద్వారా కూడా చెప్తున్నాను, ఇప్పటికీ కూడా నాకున్నటువంటి థ్రెట్ ప్రమాదం అనేటువంటి లేకుండా మా తల్లి ఇప్పుడు నా దగ్గర నేను ఇప్పటికీ ఐఎమ్ రెడీ టు బ్రింగ్ మై మదర్ బ్యాక్. నేను తీసుకురాగలను. ఆ ప్రమాదము అనేటువంటిది నాకు అడ్డంకు కాకపోతే కనుక నేను
ఇప్పటికీ నాకేం అభ్యంతరం లేదమ్మా. నా తల్లి నా దగ్గర ఉండాలి అంతే. సో అంటే ఇప్పుడు మీరు చెప్పింది మొత్తం మ్యాటర్లో మీరు ఒక పర్సన్ గురించి చెప్పారు, అతనే మొత్తం సూత్రధారి, మంచినీళ్ళ రాములు. అవును. అసలు మంచినీళ్ళ రాములుకి మీ మదర్కి అటు ఎవరైతే ఇప్పుడు మీరు చెప్పిన 2 బోర్డ్స్, ఎస్ఎస్సి బోర్డ్ అను వాటర్ సప్లై బోర్డ్, ఈ వీళ్ళందరికీ ఇంటర్ కనెక్షన్ ఏంటి? ఈ మంచినీళ్ళ రాము అనే వ్యక్తి మా మేనమామ కొడుకు, అంటే మా అమ్మ వాళ్ళ అక్క కొడుకు. ఆయన ఒక పురోహితుడు. ఆయనకంట చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉందంట. అంటే పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఈయనకు భయపడతారట. నిజమే కావచ్చేమో అనుకుంటాను నేను. ఎందుకంటే ఒక వ్యక్తి మీద కేసు పెట్టాలని అంటే దానికి ఎంత జరగాలి, ఒక నెల రోజుల పాటు జరగాలి. ఇప్పుడు నా మీద ఎఫ్ఐఆర్ కావాలంటే నాకు కోర్టు నుంచి ఒక లీగల్ నోటీస్ రావాలి, నాకు ఒక ఆర్డర్ రావాలి. ఇలా ఫస్ట్ మీ మీద ఈ విధంగా కంప్లైంట్ వచ్చింది అని ఒక నోటీస్ ఏమీ లేకుండా నా మీద ఎఫ్ఐఆర్ అయ్యిందని అంటే నిజంగా అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తి. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తి ఇదంతా జరగడానికి ప్రధానమైన కారణం. మీరు ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తే కనుక ఎందుకు మా మదర్ని అలా తీసుకెళ్ళడానికి కారణం ఏంటి, మా మదరు ఆయన దగ్గర ఇప్పుడు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఆయన దగ్గరనన్నా ఉండాలి, కనీసం మేనత్త కదా, ఆయన దగ్గరనన్నా ఉండాలిగా. అవును. పోనీ లేకపోతే మా అక్కల దగ్గరనన్నా ఉండాలిగా. ఎక్కడా కాకుండా నా ఇంట్లో నిజంగా నేను గాడ్ ప్రామిస్ చెప్తున్నాను, నా ఇంట్లో మా తల్లి కాలు మీద కాలు వేసుకొని మహారాణిలా ఉండేది. నేను నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా ఇంట్లో నా తల్లి కూర్చున్న చోట భోజనం చేసుకుంటూ, టీవీ చూసుకుంటూ, ఉయ్యాలలు ఊగుతూ, మనమరాళ్ళతో సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ దర్జాగా నా ఇంట్లో ఉన్నటువంటి నా తల్లి ఈ రోజున ఒక వృద్ధాశ్రమంలో ఇంత దుస్థితి, అనారోగ్యంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తల్లిని తీసుకెళ్ళడానికి కారణం ఏంటి? మరి తనన్నా పోషించుకోవాలి కదా, మరి నాకన్నా అప్పచెప్పాలి కదా. వృద్ధాశ్రమం ఉండడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఆయన చెప్పాలమ్మా. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు లంచం తీసుకొని 10 సంవత్సరాలు, అంటే ఏదైతే 40 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి 31 సంవత్సరం అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే దాదాపుగా ఇలాంటి న్యూస్ ఎక్కడ వినలేదు. అంటే ఎస్ఎస్సి అంటే ఒక వ్యక్తికి తన స్కూలింగ్ అయిపోయి తన కెరీర్ స్టార్ట్ చేసే టైం 10th అని అంటారు. సో ఆ సర్టిఫికేట్స్ ని ఫేక్ చేసి ఇవ్వాల్సినంత అవసరం ఏంటి? అంటే మీ అన్నయ్య గారికి ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆ టైంకి మా బ్రదర్ ఏజ్ లిమిట్ క్రాస్ అయిపోయింది. 35 years లోపే జాబ్ వస్తుందన్నమాట. ఆయన 37, 38 ఉండొచ్చు బహుశా ఆ టైంకి. సో ఏజ్ ప్రకారం ఆయన ఎలిజిబుల్ కాదు. నెక్స్ట్ ఎలిజిబుల్ పర్సన్ నేను. ఇక్కడ ఏదో మేము జాబ్ గురించి కొట్లాడుకున్నది అనే విషయం ఏం లేదు. కుటుంబ విషయాలు, మీరు జాబ్ గురించి కొట్లాడుకుంటారా, మీకు కుటుంబం కంటే, తల్లి కంటే, అన్నదమ్ముల కంటే జాబే గొప్పనా, ఈ క్వశ్చన్స్ ఏమీ లేవు. ఎందుకనంటే నేను దేని గురించి కొట్లాడలేదు. నా నోటీస్లో లేకుండా జరిగిందనమాట, అంతే. నాకు అసలు ఏ విషయమూ తెలియకుండా జరిగింది. సో ఆయన ఏజ్ లిమిట్ క్రాస్ అయిపోయాడు కనుక జాబ్ రాదు. జాబ్ రాకపోతే ఏం చేయాలి? ఆ ఏజ్ని తగ్గించుకోవాలి. ఏజ్ని తగ్గించుకోవడానికి ఒక ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకొని, ఏజ్కి ప్రూఫ్ కావాలిగా. తను మళ్ళీ ఎస్ఎస్సి ప్రైవేట్గా రాయాలి. ప్రైవేట్గా రాయాలంటే తను ఎన్నేళ్ళు ఉన్నాడని చూపించుకోవాలిగా. అప్పటి వరకు ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, రేషన్ కార్డు కానీ ఇవేవి ఉన్నాయో అవన్నీ హైడ్ చేసి, అంతకుముందు ఉన్నటువంటి వ్యక్తి ఎవరున్నారో అతను సామాజికంగా చనిపోయాడన్నట్టు కానీ చూపించి, ఇప్పుడు కొత్తగా తన ఏజు 40 కాదు 32 అని చూపించుకోవడానికి ఒక డాక్టర్కి లంచం ఇస్తేనే డాక్టర్ 32 years అని ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తాడు. దాన్ని బేస్ చేసుకొని ఎస్ఎస్సికి కొత్తగా ఎగ్జామ్ రాయడానికి అప్లై చేసుకోవడం అనమాట. ఒక వ్యక్తి ఎస్ఎస్సి అయిపోయిన తర్వాత 10-15 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎస్ఎస్సి అప్రోచ్ అయితే సంవత్సర కాలం నుంచి చదువుకోవాలమ్మా. ఆ ఎస్ఎస్సి పుస్తకాలన్నీ చదువుకోవాలి. చదువుకుంటే ఒక బార్డర్ మార్క్స్లో పాస్ అవ్వగలడేమో. అంతేగాని ఒక 2-3 నెలల్లో ఎస్ఎస్సి అటెంప్ట్ చేసి పాస్ అవ్వడం అనేటువంటిది చాలా గొప్ప స్థాయి ఉంటే ఎవరైనా అవుతారేమో, అంత వెరీ ఇంటెలిజెంట్ అయితే కనుక. అంత ఇంటెలిజెంట్ మా అన్న అయితే కాదు. ఆ ఎస్ఎస్సి సర్టిఫికేట్ కొనుక్కున్నాడు. సర్టిఫికేట్ అమ్మారు, ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు అమ్మారు. డబ్బులు ఇస్తే ఎస్ఎస్సి సర్టిఫికేట్ అమ్ముతున్నారు అని అంటే, ఇప్పుడు నా ఏజ్, నేను ఒక 40 ఏజ్ ఉన్నాను, ఇప్పుడు నేను కూడా 32 ఏళ్ళు ఉన్నాను, నేను సర్టిఫికేట్ అడిగితే ఇస్తారా? మరి ఇలా ఎవరు పడితే వాళ్ళు కొనుక్కోవడానికి రెడీగా ఉంటే కనుక లక్షల మంది కొనుక్కుంటారు ఏజ్ను తారుమారు చేసుకొని. సో అది ఎస్ఎస్సి అధికారుల నిర్వాకం. సో అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఎస్ఎస్సి బోర్డు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ ఐడెంటిటీని కంప్లీట్గా క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్కి
ఎగ్జామ్కి అప్లై చేసుకోవాలి, దాని తర్వాత ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. అవును. ఇదంతా ఒక నార్మల్ పర్సన్కి అయ్యే ప్రాసెస్ అయితే కాదు. కాదు. అంటే ఇప్పుడు మీ అన్న ఏదైతే ప్రాసెస్ చేశాడో ఆ ప్రాసెస్ వెనకాల ఇప్పుడు నాకు ఎంతో ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ తెలుసు నాకు అని ఎవరైతే మిమ్మల్ని బెదిరించిన వ్యక్తి మంచినీళ్ళ రాములు అని ఉన్నారు, అతని హస్తం కూడా ఉందనుకుంటున్నారా? ఉండవచ్చు బహుశా, ఎందుకంటే ఆయనకు బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కనుక ఆయన చేసి ఉండవచ్చేమో. ఎందుకంటే మా బ్రదర్ అంత ఆర్డినరీ పర్సన్ ఇంత స్థాయిగా చేయడం, ఏజ్ని తారుమారు చేసుకొని ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవడం అనేటువంటి అది ఆషామాషి వ్యవహారం కాదు. ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించవచ్చేమో బహుశా. అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ప్రకారం మన దగ్గర అంటే మన తెలంగాణలో లంచం ఇస్తే ఎలాంటి పని అయినా జరుగుతుందని అనుకుంటున్నారా? ఒక్క మాటలో మాత్రం చెప్పలేము. అట్లా లంచం ఇస్తే ఎలాంటి పని అయితే జరుగుతుందని అంటే అంత ఈజీగా చెప్పలేము. ఆ సోర్సెసే ఎక్కువ ఉన్నాయి సమాజంలో, పనులు అట్లా అవుతున్నాయి. కానీ నేను ఖచ్చితంగా మాత్రం లంచం ఇస్తేనే పనులు అవుతాయని మాత్రం చెప్పను. నా కుటుంబంలో జరిగినటువంటి సంఘటన మాత్రమే ఒక ఉదాహరణ చెప్తున్నాను. అట్లా మీ డిమాండ్ ఏంటి అసలు? ఏం లేదమ్మా, ఇప్పుడు చిర్రావూరి గారు నా మీద ఒక ఆరోపణ చేశారు. కుటుంబానికి సంబంధించిన విషయము అలా పబ్లిక్లో మాట్లాడడం అనేటువంటిది సిగ్గుమాలినతనం. ఒకవేళ మాట్లాడాలి అని అనుకుంటే కనుక దాని గురించి చాలా తెలుసుకోవాలి. ఏం జరిగింది ఏంటి అని ఏది తెలుసుకోకుండా ఒక ఆరోపణ చేయడం చాలా ఈజీ. ఆయన ఒక ఆరోపణ చేసేసాడు. నాకు చాలామంది సలహాలు ఇచ్చారనమాట. ఆయన ఏదో అరిచాడు, అరవనివ్వండి, మీరు ఊరుకోండి అని చెప్పారు. ఆయన మా తల్లిగారి గురించి ఒక ఆరోపణ చేసిన తర్వాత నేను మీడియా ముందుకు రాకుండా, నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వకుండా, ప్రెస్ మీట్ పెట్టకుండా నా ఇంట్లో నేను ఊరుకున్నాను అనుకోమ్మా, అప్పుడు సమాజం అంతా ఏమనుకుంటుంది? అది నిజమే కావచ్చు, అందుకే రెస్పాండ్ అవ్వట్లేదు అంతే కదా అనుకుంటారు కదా. సో నా వైపు నుంచి నేను ఎప్పుడైతే చిర్రావూరి ఆ మాట అన్నాడో నేను వెంటనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పేశాను. ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో సహా అన్నీ ప్రెస్కి చెప్పేశాను. సో నా వైపు నుంచి నా తప్పు లేదు అని నేను నిరూపించుకోకపోతే ఇది తల్లి విషయం అమ్మ. ఇప్పుడు నాకేంటంటే ఇప్పుడు తల్లికి సంబంధించిన విషయం బయటకు వచ్చింది కనుక దాదాపు నా భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే అందరూ అదే నమ్ముతారు. తల్లి చెప్పింది, తల్లిని వృద్ధాశ్రమంలో ఉంచాడు అనేటువంటి మాటనే నమ్ముతారు. కానీ నా వెనకాల జరిగినటువంటి నేను అనుభవించిన సంఘటనలు, నేను స్టేషన్ దాకా వెళ్ళినటువంటి సంఘటనలు, ఒక తల్లి నా కొడుకే కాదు అని రాసిచ్చినటువంటి విషయాలు ఏవి జనాలకు తెలియకపోతే తల్లి విషయంలో సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కనుక నా భవిష్యత్తే అంధకారంలోకి వెళ్తుంది. నాకు జీవితమే ఉండకపోవచ్చు బహుశా. సో అంటే ఇప్పుడు మీరు అడిగిన విధంగా మీ అమ్మగారు ఒక లెటర్ ఫామ్లో నేను నా కొడుకు దగ్గరికి వెళ్తాను, నా కొడుకు దగ్గర నాకు ఎలాంటి భయాలు లేవు, నేను సేఫ్గానే ఉంటాను అని ఒక లెటర్ ఫార్మాట్ రాసిస్తే మీరు తీసుకెళ్ళడానికి 100% అమ్మా, 100%. నేను బిగ్ టీవీ తరఫున కూడా అదే కోరుకుంటున్నాను. కాకపోతే మీరు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు చిర్రావూరి గారు ఒక ఆరోపణ చేశారు. చిర్రావూరి గారు చేసినటువంటి ఆరోపణ గనక నా తల్లి విషయంలో నేను చేసింది తప్పు అనే నిరూపణ అయితే, బిగ్ టీవీ కెమెరా ముందు చెప్తున్నాను, మా అమ్మగారి విషయంలో నేను తప్పు చేసినట్టు ప్రూవ్ చేస్తే కనుక, నేను ప్రూవ్ చేసినటువంటి వాళ్లకు నా చేతి నుంచి నేను 10 లక్షలు ఇస్తాను. చిర్రావూరి గారు చేసినటువంటి ఆరోపణ, ఎందుకంటే నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, అంతకంటే ఎక్కువ ఏం లేవు, 10 లక్షలే ఉన్నాయి. అలా మా తల్లి విషయంలో నాది తప్పు అని ఎవరైనా కనుక చూపించగలిగితే నేను వాళ్ళకి 10 లక్షలు ఇస్తాను. మీ కెమెరా ముందు చెప్తున్నాను. ఇప్పటికీ నా తల్లిని నా దగ్గర తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది మంచినీళ్ళ రాము చెప్పాలమ్మా కెమెరా ముందుకు వచ్చి. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి ఆయన ఇంటర్వ్యూ తీసుకోండి. ఏం జరిగింది అనేటువంటి విషయం ఆయనదే. నా ఇంట్లో ఉన్న తల్లి వృద్ధాశ్రమంలో ఉండడానికి కారణం ఏంటనేది మొత్తం ఆయనే చెప్పాలి. ఎందుకు జరిగింది ఏంటి సంగతి అనేటువంటిది. సో అది నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది. సో చూస్తున్నారు కదా శ్రీకాంత్ శర్మ గారి లైఫ్లో జరిగినటువంటి స్టోరీ. ఏదైతే తన ప్రమేయం లేకుండా ఒక విషయాన్ని తను ఎన్ని రోజుల నుంచి దాచిపెడుతూ వచ్చిన విషయాన్ని ఒకరు తన పర్మిషన్ లేకుండా అది బయట పెట్టడం, ఆయన బయట పెట్టిన కారణం కూడా తనకి సంబంధం లేనటువంటి కారణం చెప్పి ఇతని డిఫేమ్ చేయాలని చూశాడు. సో అసలు వాళ్ళ మదర్ ఎందుకు ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నారు ఏంటన్నది కూడా మనతో డీటెయిల్డ్గా చెప్పారు. కానీ అందులో మనకు మెన్షన్ చేసింది ఏంటి అని అంటే, అసలు మాతో పాటు మంచిగా ఉంటున్న మా మదర్ సడన్గా మళ్ళీ నా పైన కేసు పెట్టేసి వృద్ధాశ్రమంలోకి వెళ్ళి ఉండడానికి గల కారణం ఏంటన్నది మాత్రం చెప్పగలిగేది ఒకే ఒక వ్యక్తి, అతను మంచినీళ్ళ రాములు అని. సో మరి మంచినీళ్ళ రాములు ఈ విషయానికి రియాక్ట్ అవుతాడో లేదో చూద్దాం. For more videos like this, subscribe Big TV channel.